హిందూ పురాణాల్లోని ఓ పెద్ద చిక్కుముడిని విపుదాం పదండి. దేవుడు సగం మనిషి సగం సింహరూపంలో ఎందుకొచ్చాడు? ఈ కథకి కారణం అహంకారంతో ఉన్న హిరణ్యకశిపుడు. అందరూ తననే పూజించమన్నాడు, కాని సొంత కొడుకు ప్రహ్లాదుడే విష్ణుభక్తుడు. అతనికి ఓ వరం ఉంది, అది అతన్ని దాదాపు అజేయుడిని చేసింది. ఈ షరతుల వల్లే తనను ఎవరూ చంపలేరని అతని నమ్మకం. ఇక్కడే విష్ణువు తన అద్భుతమైన తెలివితో ముందుకు వచ్చాడు. మనిషి కాదు, జంతువు కాదు, అందుకే నరసింహరూపం. సమయం సంధ్యాకాలం, అంటే పగలు కాదు, రాత్రి కాదు. ప్రదేశం ఇంటి గడప, లోపల కాదు, బయట కాదు. అతన్ని తన ఒడిలో ఉంచుకున్నాడు, భూమి నీరు గాలిలో కాదు. మరి ఆయుధం తన పదునైన గోళ్లే, అవి ఆయుధాలు కావు కదా. చూసారా, దైవిక మేధస్సు ముందు ఏదీ అసాధ్యం కాదు. అందుకే అంటారు, న్యాయం జరగడం ఆలస్యం అవ్వచ్చేమో గాని జరగక మానదు.